ఇండియా టీవీలోకి స్వాగతం. నేను మీ మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రధాని మోడీకి రష్యా రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. ఉక్రెయిన్ రష్యా మధ్య మోదీ మధ్యవర్తిత్వం వహిస్తున్నందున అయితే ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సరేనన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 22 నుండి 24 వరకు రష్యాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. భారత్ రష్యా మధ్య మంచి సంబంధాలు ఉన్న సంగతి మీకు అందరికీ. హైదరాబాద్ వినాయకునికి దర్శించుకోవడానికి లక్షల మంది వస్తున్నారు. ఈ రోజు సెలవు కావడంతో జనాలు భారీగా వచ్చే అవకాశం ఉందని భాగ్యనగర ఉత్సవ కమిటీ తెలిపింది. ప్రత్యేకంగా స్త్రీలు ఎక్కువగా వస్తున్నందున షీ టీమ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల వరదల వల్ల నష్టాలపై ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర బృందానికి అందజేసింది. ఈ నివేదికలో సుమారు 10,000 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేసింది. కేంద్ర సహాయం చూడకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం చేయకుండా పోలీసులు వేసిన కంచెలను భాగ్యనగర్ అడ్డంగా ఉన్న కంచెలను తొలగి నిమజ్జనాలు ప్రారంభించింది. 2022-2023లో కూడా ఇలాంటి రూల్స్ వచ్చిన చివరకు నిమజ్జనాలు సాగర్లోనే జరిగాయని కమిటీ తెలిపింది. ఈ రోజు బీఆర్ఎస్వి కార్యకర్తలు మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించే యోచనలో ఉండగా తెలంగాణ భవన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జియో నంబర్ 33ను రద్దు చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. వెంటనే నీట్ మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గాజువాకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కార్మికులు మహాధర్నా చేపట్టారు. అన్ని రాజకీయ పక్షాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మికులు ఈ ధర్నాలు కోరారు. కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అలయన్స్ లో ఉన్నందున చంద్రబాబుపై కార్మికులు ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు. కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తి చేయలేదు, కానీ కేసును పూర్తి చేయడంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని ఆయన అన్నారు. నిజంగా న్యాయం జరగాలని కోరుకుంటే కేసును సిబిఐ లేదా ఈడీకి బదిలీ చేయాల్సి ఉండేదని ఆయన అన్నారు. రాహుల్ లేని లోటుకు కేటీఆర్ భర్తీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లో సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నానన్నారు. నిర్దోషిగా ప్రకటించుకునేంత వరకు పదవిలో ఉండనట్లు ఆయన పేర్కొన్నారు. నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలన్న ఆయన, నేను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నా, నా భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారు అని అన్నారు. పైసాలో గణేష్ నిమజ్జన శోభయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ నిఘా నీడలో కొనసాగుతున్న నిమజ్జనం 600 మంది పోలీసులతో భద్రత పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని, 220 సీసీ కెమెరాలు, 4 డ్రోన్లతో కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘోర ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో 8 మంది మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు, శిథిలాలను తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. కోల్కతా సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు జరిగాయి. జూనియర్ డాక్టర్లను ఆహ్వానించిన సీఎం దీదీ డాక్టర్లు నివాసానికి వెళ్లి ఇంట్లోకి వెళ్లని డాక్టర్లు తనకు పదే అవమానించారన్న సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న సెలవు ప్రకటించింది. ఆ రోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల, కాలేజీలకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఇంతటితో ఈ ముఖ్యాంశాలు సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. बिल्डिंग 4th फ्लोर एर्रागड्डा मेन रोड हैदराबाद। मजीद तफसीलात के लिए रब्त करें 9515125286 या 6301071433। जरूरी इतला, हमारे यहाँ VIP पैकेजेस और डिलक्स पैकेजेस भी दस्तियाब रहेंगे। इसके अलावा कम कीमत पर 65,000 रुपये से पैकेजेस भी दस्तियाब है।